అరటి రేటు పడిపోయింది, ఇప్పుడు టన్నుకి 3,000కి మించట్లేదు అని చెప్తూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రైతులు వరుసగా అల్లాడుతున్నారు అంటూ తాజాగా రావులపాలెం మార్కెట్కి 60% పైగా వచ్చే కర్పూర రకం అరటి టన్ను 1,000 నుంచి 3,500 పలుకుతుంటే మిగిలిన రకాల ధరలో టన్ను 1,000 నుంచి 3,000కి మించి పలకడం లేదు. ఒకవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలతో పాటు మరోవైపు మహారాష్ట్రలో పండే అరటి ఇదే సమయంలో పెద్ద ఎత్తున మార్కెట్కి రావడంతో ఎగుమతులు తగ్గిపోయింది. లోకల్ మార్కెట్లో ఆశించిన స్థాయిలో అరటి అమ్మకాలు లేక వ్యాపారస్తులు ధరలు తగ్గించేశారు. ఒక్కసారిగా అరటి ధరలు పతనం అవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధర లేక పంట కోయకపోవడంతో తోటల్లోనే అరటికాయలు మాగిపోతున్నటువంటి పరిస్థితి. అరటిలో ఎక్కువ కాలం నిల్వ ఉండే రకం గ్రాండ్ 9 G9 విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ రకం రాయలసీమలో ఎక్కువగా సాగుతుంది. జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రోత్సాహాలతో అరటి సాగు విస్తరించడమే కాకుండా ధరలు కూడా రికార్డు స్థాయిలో పలికినాయి. విదేశాలకు ఎగుమతి G9 రకం నాడు టన్ను 28,000 నుంచి 30,000 వరకు పలికింది. దీంతో 5 ఏళ్లు అరటి రైతుని మంచి లాభాలే ఆర్జించే రికార్డు స్థాయిలో ఎగుమతులు జరగడంతో అనంతపురం నుంచి ఢిల్లీకి ప్రత్యేకంగా కిసాన్ రైళ్లను కూడా నడిపారట. ఇప్పుడు అది లేకపోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో చంద్రబాబు తప్పేమీ లేదు, అంతర్జాతీయంగా ఎదురైనటువంటి ఇప్పుడు ఈ టారిఫ్ల ఇంపాక్ట్ దీని మీద కూడా పడి ఉంటుంది.